అందరికీ నమస్కారం అండి. నా పేరు మోహన్ కృష్ణ. ఈ సినిమాకి ఎడిషనల్ స్క్రీన్ రైటర్గా పనిచేశాను. ఎప్పుడు బాబీ పక్కనే ఉంటా కాబట్టి బాబీకి ఒక విషయం చెప్పాలనుకుంటే చెప్పడానికి కుదరట్లేదు నాకు. ఇప్పుడు చెప్తున్నా అంటే పక్కనే ఉన్నప్పుడు కొన్ని చెప్పలేము. దాదాపు ఒక 20 years బ్యాక్ ఏ ముహూర్తాలు నేను కలుసుకున్నాను. అప్పటి నుంచి నీ ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను పక్కన పెట్టుకొని నీ ప్రతి విజయంలో నన్ను పక్కన తోడుగా ఉంచుకుంటూ నాకు చిన్న స్థానం ఇస్తూ నీ పక్కనే ఉంటూ ప్రతి అడుగులో నీతో పాటు నన్ను చేయబట్టి నడిపిస్తూ నన్ను ప్రేమగా చూసుకున్నందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నా. విడిగా నీతో డైరెక్ట్గా చెప్పను కాబట్టి ఇప్పుడు చెప్పేస్తున్నాను. రెండోది ఏంటంటే ఈ స్టోరీ ఇప్పుడు మీరు ఈ కథను మీరు ఇప్పుడు చూసిన కథకి ఫస్ట్ చిరంజీవి గారికి బాబీ చెప్పిన కథకి చాలా వ్యత్యాసం ఉంది. ఆ కథని ఆ టైంలో చూసి ఇది వజ్రం అవుతుంది అని చెప్పి ఒక రాయిని చూసి దీన్ని చెక్కితే వజ్రం అవుతుందని చెప్పి కనిపెట్టిన ఆ దార్శనికత అంటారు దాన్ని యాక్చువల్గా, అంటే జరగబోయేది ఊహించడం అనమాట. అందుకు చిరంజీవి గారికి నా పాద నమస్కారం చేస్తున్నాను. అలాగే బాబీ రాసుకున్న ఒక అద్భుతమైన క్యారెక్టర్లు, విక్రమ్ సాగర్ అనే ఒక అద్భుతమైన క్యారెక్టర్ అందులో ఊహించుకొని రాసుకొని చెక్కుకున్న దాంట్లో ప్రాణం పెట్టి జీవం పోసిన రవితేజ్ గారికి నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా బాబీ ఏమైతే అది ఇచ్చారు. ముఖ్యంగా డిఎస్పీ గారు, ఐ లవ్ యూ సార్. నాకు చాలా ఇష్టం, మీకు చెప్పలేకపోతే ఎప్పుడు మిమ్మల్ని విషయాలను కూడా భయంగా ఉంటుంది నాకు. ఐ లవ్ యూ సార్, నిజంగా నాకు చాలా ఇష్టం మీరంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. ఒక్క నిమిషం. మోహన్ గారి గురించి జనాలుగా అంటే ప్రెస్కి ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నా అని చెప్పి రోజు ఇంట్లోంచి వచ్చి మళ్ళీ సాయంత్రం ఆఫీస్ అయినట్టు ఇంటికి వెళ్తా మేనేజ్ చేస్తున్నారు. ఇండస్ట్రీ అని చెప్పలేదు, బ్యాంక్ మేనేజర్ సారీ. మన లొకేషన్కి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి చిరంజీవి గారికి పరిచయం చేసి నేను ఇట్లా సినిమాకి రైటర్గా వర్క్ చేస్తున్నా అని చెప్పి బయట తప్పించుకున్నారు. లేకపోతే ఉండేది ఇంట్లో. గ్రేట్ అండి ఆ విషయంలో. మొత్తానికి ఇండస్ట్రీలో పనిచేస్తున్నారన్న విషయం చిరంజీవి గారి సమక్షంలో తీసుకొచ్చి చెప్పి బయటపడ్డారు. లేకపోతే వేరే రంగం ఉండేది. అది కాదు అబ్బా, అదిగా చెప్పేది అన్నట్టు ఉండేది అది. ఓకే, యా ప్లీజ్.